అంటే దేశంలో కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థకు నిర్మూలించేటటువంటి కార్యాచరణ కాకుండా కుల వ్యవస్థకు అనుకూలమైన ఇటీవలనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే లేదా ఇస్లాం మతం మారి చేరితే ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదు అని చెప్పి కోర్టు మన తీర్పు ఇచ్చింది. మన రాజ్యాంగం దానికి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అది వ్యతిరేకం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు, లేదా బౌద్ధ మతంలోకి మారచ్చు, సిక్కు మతంలోకి మారచ్చు, పార్సీ మతంలోకి మారచ్చు, ఏ మతాన్ని నమ్మని అని చెప్పి నాస్తికుడుగా ఉండొచ్చు. అది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ రకమైనటువంటి మతాన్ని కులానికి ఆధారంగా మార్చి హిందూ మతంలో ఉంటే మాత్రమే, ఈ మతంలో ఉంటే మాత్రమే ఎస్సీలుగా మిమ్మల్ని గుర్తిస్తామనేటటువంటిది మత స్వేచ్ఛకి వ్యతిరేక మత సంస్థలకంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రపంచంలోనే ప్రాధాన్యతగలిగినటువంటి పోపు, వాటికన్ సిటీ పోపు ఆయన కూడా ఈ రకమైనటువంటి రక్తపాతం జరగడం సరైనది కాదు, శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి, యుద్ధం సరైనది కాదు అని చెప్పి అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. అమెరికా దేశంలోనే చాలా మంది పెద్ద ఎత్తున ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు. ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఈ యుద్ధం వద్దని చెప్పి ఆపేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే మన పార్టీ కూడా యుద్ధం సరైనది కాదు, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి మన పార్టీని మనం కూడా డిమాండ్ చేస్తాం. ఆ విషయాన్ని మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు, మోడీ మాట్లాడడం లేదు. యుద్ధం ఆపాలని చెప్పి మోడీ చెప్పడం లేదు. ఆయన కోరుతున్నారు, అన్ని దేశాలు కోరుతున్నట్టుగా యుద్ధాన్ని ఆపాలని చెప్పి మోడీ అనడానికి భయపడుతున్నాడు అమెరికా. యుద్ధం వద్దు అని చెప్పి చిన్న చిన్న దేశాలు మాట్లాడుతున్నా సరే మోడీ అమెరికాకు అనుకూలమైనటువంటి ధోరణి గౌరవిస్తున్నాడు, వాళ్ళ ముందు మోకరిల్లేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నాడు. ఇది మొత్తం మన భారతదేశానికి అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మోడీ యుద్ధాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన పార్టీకి మనం డిమాండ్ చేస్తాం. అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి పాలకులను చూసినప్పుడు మన దేశంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో ప్రజలకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాలి, కానీ ప్రజలకు అనుకూలమైన చట్టాలు ఉంటే వాటిని అంతా కూడా నిర్వీర్యం చేసే పని చేస్తుంది. పార్లమెంటు సమావేశం అంటేనే ప్రజల యొక్క సమస్యలు గమనించి కొన్ని చట్టాలు రూపొందించి దాన్ని అమలు చేసేటటువంటి చర్యలు తీసుకోవడం కోసం పార్లమెంట్ జరుగుతుంది. అందుకోసమే